హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో డిఎస్సి 2024లో నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ రాబోతుంది. సో చాలామంది కోచింగ్కి వెళ్తున్నారు, కానీ కొంతమందికి పెళ్ళయ్యో లేకపోతే పిల్లలు ఉండడం వల్ల, లేకపోతే వేరే జాబ్స్ చేయడం వల్ల, లేకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వల్ల కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి పెళ్ళైపోయి ఉంటుంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోచింగ్కి వెళ్ళవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి చదువుకో అంటారు. లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో చిన్న జాబ్ చేసుకుంటా చదువుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి అంత ఫీజులు కట్టుకోలేక ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకుంటారు. కానీ ఎలా చదవాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో చాలామందికి అవగాహన లేకపోవచ్చు. సో ఫస్ట్ మనం డిఎస్సిలో జాబ్ సాధించాలంటే ఫస్ట్ ఏముండాలంటే మెయిన్ టెక్స్ట్ బుక్స్ 1 to 10th క్లాస్, ఎస్జిటి అయినా ఎస్ఏ అయినా సరే. ఎస్ఏ వాళ్ళు అయితే మాత్రం ఇంటర్మీడియట్ కూడా డిఫికల్టీ లెవెల్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి, వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది. కానీ ఎస్సిటి వాళ్ళు అయితే మాత్రం 10th వరకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. చాలామంది అనుకుంటారు 1 to 8th ఉంటే సరిపోతుంది కదా, 9th to 10th అవసరం లేదని. కానీ 1 to 8th వరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి 8th వరకు ఉన్న టాపిక్స్ ఏవైతే 9th to 10thలో రిలేటివ్గా ఉంటాయో అవి చూసుకొని అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. డిఫికల్టీ లెవెల్ డిఎస్సి కాబట్టి టెట్ అయితే 8th లోపు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కానీ డిఎస్సికి అలా కాదు, టెట్ ఓన్లీ వెయిటేజ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మాత్రమే. డిఎస్సి జాబ్కి సంబంధించి మాత్రం ఎక్కువ డిఫికల్టీ లెవెల్లో అడుగుతారు, ఇండైరెక్ట్గా అడుగుతుంటారు. సో మనం అట్లన్నిటికీ ఆన్సర్ చేయాలంటే 10th వరకు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రెజెంట్ 2024లో రిలీజ్ అయిన టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఫస్ట్ అవి గ్యాదర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎలాగ కోచింగ్కి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో చాలామంది ఆన్లైన్ క్లాస్లో స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పటికీ కూడా అవి అలా రన్ అవుతున్నాయి కాబట్టి ఏ పబ్లికేషన్స్ అయితే కొంచెం బెటర్గా చెప్తున్నారో, ఎందుకంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నట్టు చదివేస్తే మనకు జాబ్ వచ్చేస్తుందా అంటే చాలా వరకు రాకపోవచ్చు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని చాలా వరకు ఏంటి పారావైజ్ ఇచ్చేస్తారు, కొన్ని మనకు అర్థం కాదు. అలాంటప్పుడు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మ్యాథ్సే తీసుకోండి, టెక్స్ట్ బుక్లో ఓన్లీ ప్రాబ్లమ్స్ అవి ప్రిపేర్ అవుతాయి, ప్రాక్టీస్ చేస్తే ఏమి అవే వచ్చేస్తాయని రూల్ ఏమి లేదు కదా. వాటికి సంబంధించి వేరే రావచ్చు, రిలేటివ్గా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటి క్లాస్లో సార్ చెప్తే ఎలా ఉంటుంది, నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే కొంచెం బాగా అర్థమవుతుంది. సో కోచింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అలాంటి ఆన్లైన్ క్లాసులు కొంచెం ఫీజు బాగుండి ఎవరైతే బాగా చెప్తున్నారో, ఏ పబ్లికేషన్స్ అయితే సార్లు కొంచెం బెటర్గా చెప్తున్నారా అనేవి తెలుసుకొని ఒక కోర్స్ కొనేసుకోండి. ఒకవేళ అలా కూడా కొనుక్కోలేము, అలాంటి పరిస్థితి కూడా లేదు, కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచి పబ్లికేషన్ సంబంధించి ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ మెటీరియల్స్ కొనుక్కోండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. టెక్స్ట్ బుక్లో పారావైజ్ ఉంటుందని చెప్పాను కదా, అవి లైన్ టు లైను, లేకపోతే పాయింట్ వైజు, లేకపోతే బిట్స్ వైజ్ ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే రివిజన్కి ఉపయోగపడుతుంది. సో అలా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి, టైం లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే మెటీరియల్స్ కొనుక్కోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్స్ట్ బుక్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైను కూడా పాయింట్ వైజ్ ఇస్తున్నారు, దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తున్నారు. సో మెటీరియల్స్ అనేది మంచి పబ్లికేషన్స్, అది ఎస్జిటికి కానీ ఎస్ఏకి కానీ ఏవైతే మంచిగా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో నేను తెలుసుకొని చెప్తాను. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్స్ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో కోర్స్ కొనుక్కోలేనప్పుడు, ఒకవేళ కొనుక్కున్నా సరే మెటీరియల్స్ కన్ఫామ్గా ఉండాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే మెటీరియల్స్ కొనేసుకున్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్లో మెటీరియల్స్లోని మీరు ఏదన్నా పాయింట్లు మిస్ అయ్యాయేమో అవి చూసుకొని, ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఏదన్నా పాయింట్ మిస్ చేస్తే మెటీరియల్లో పక్కనే పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఏదో రాసేసుకొని తర్వాత ఏం చేయాలంటే టైం టేబుల్. ఈ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా టైం టేబుల్ వేసుకుంటేనే ఆ విధంగా మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. లేకపోతే మన టైం టేబుల్ సరిగ్గా వేసుకోకపోతే మనం సరిగ్గా ఫాలో అవ్వలేము, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేము, ఎగ్జామ్లో మనం అటెండ్ చేయడం కూడా కష్టమైపోతుంది. సో టైం టేబుల్ అనేది ఎలా ఉండాలంటే, మీరు ఫ్రీ టైం ఫస్ట్ ఎంత టైం పని అంటే వర్క్ చేస్తున్నారో, ఇప్పుడు మామూలుగా చిన్న వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, హస్బెండ్కి వంట చేసి లేకపోతే వంట చేయాలి, పిల్లల్ని బడికి పంపించాలి, అలాంటి వాళ్ళు అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టైం అంతా ఎంత అవుతుందో చూసుకోవాలి, ఎంత టైం ఖాళీగా ఉంటున్నారో చూసుకోవాలి, ఎంత టైం నిద్రపోతున్నారో చూసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారం ఇంత టైం నేను ఇది చేస్తాను, ఇంత టైం ఖాళీగా ఉంటాను, ఇంత టైంలో వంట చేస్తాను, ఈ విధంగా ఒక లెక్క చూసుకొని ఇన్ని అవర్స్ అన్ని రోజుకి కేటాయించుకోవాలి. ఎన్ని అవర్స్ ఒక డిఎస్సి కాబట్టి 10 hours పైనే ఉండాలి. ఒక 10-15 ఈ మధ్యలో ఉన్నా సరే పర్లేదు. సో
ఇన్ని అవర్స్ చదివితే తప్ప ఇంటికాడ ఉండి జాబ్ సాధించడం అనేది కష్టం. సో ఎన్ని పనులు ఉన్నా సరే దానికి తక్కువ టైం కేటాయించి త్వరగా తీసుకోవడానికి ప్రయత్నించండి. మిగతా టైంలో చదవడానికే చూడండి. సో ఒక 10-15 అవర్స్ ఈ మధ్యలో ఒక 12 అవర్స్ 13 అవర్స్ ఇలా ఎన్ని అవర్స్ అన్నా కేటాయించుకోండి. ఫస్ట్ ఫ్రీ టైం ఖచ్చితంగా ఆ అవర్స్లోని మీరు అవర్స్ తగ్గకుండానే చదవాలి. ఇంకా పెంచుకున్నా పర్లేదు, కానీ 10 అవర్స్ పెట్టుకున్నారంటే 10 అవర్స్ తగ్గకుండా మీరు చదవాలి. అలా కాకుండా ఏదో పని ఉంది 9 అవర్స్ 8 అవర్స్ అంటే ఇక్కడ డిఎస్సికి అనేది ఎస్జిటికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్జిటికే తీసుకుంటే చాలా ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి తెలుసు కదా. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తర్వాత ట్రై మెథడ్స్ ఉన్న మెథడాలజీస్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇలా చాలా సబ్జెక్టులు ఉంటాయి. అవన్నీ కవర్ చేయాలంటే మనం టైం కూడా ఎక్కువ కేటాయించాలి. అలాగని చదివేసి వదిలేస్తే సరిపోదు కదా. అట్లా సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేసామంటే మనకి ఏమాత్రం కూడా గుర్తుండదు. సో మనకి ఎంతవరకు గుర్తుందని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎంతవరకు వచ్చిందనేది తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ టైమే కేటాయించుకోండి. కేటాయించుకున్న తర్వాత ఏం చేయాలి, సబ్జెక్టులు ఉంటాయి కదా, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకే తెలుస్తుంది మీరు ఏ సబ్జెక్ట్లో ప్లస్ ఏ సబ్జెక్ట్లో మైనస్ మీకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా. సో ప్లస్ ఉన్న సబ్జెక్ట్కి కొంచెం తక్కువ టైము, మైనస్ ఉన్న సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ టైము. అలా అని మెథడాలజీస్ రావు కదా, అవి 6 మార్క్స్ మెథడాలజీస్ రావు కదని దానికి ఎక్కువ టైం కేటాయించేసి, కంటెంట్ వచ్చి కదని దానికి ఎక్కువ టైం కేటాయించేయకూడదు. మార్క్స్ కూడా చూసుకోవాలి. మన మార్క్స్ బట్టే టైం టేబుల్ ఉండాలి. మార్క్స్ చూసుకోవడాలి. తర్వాత మనం ఏ సబ్జెక్ట్లో కొంచెం బాగా రాణించగలం, ఏ సబ్జెక్ట్లో కొంచెం మనకు కష్టంగా అనిపిస్తుంది, ఇవన్నీ చూసుకొని ఓవరాల్గా ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ అయినా సరే మీరు ఎస్జిటి వల్ల అయితే మాత్రం 1 డేకి వేసుకోకండి. ఎందుకంటే డిఎస్సికి సబ్జెక్టులు చాలా ఎక్కువ ఉంటాయి. 1 డే టైం టేబుల్ వేసుకుంటే ఇప్పుడు 10 అవర్స్ 12 అవర్స్ 15 అవర్స్ వేసుకున్నారంటే అవన్నీ సర్దబోర్డుకి ఎన్ని అవుతుంది అంటే 1 అవర్ 2 అవర్స్ ఒక్కో సబ్జెక్ట్ కేటాయిస్తారు. సో 1 అవర్లో మీరు ఒక సబ్జెక్టు ఎంతవరకు అంటే మనకు సబ్జెక్ట్ చదివినంటే ఇంట్రెస్ట్ కలిగిపోతుంది కదా. కొంచెం ఒక పావు గంట అవుతేనే అలా చదువుతూ ఉంటేనే కాసేపటికి మన మైండ్ ఇంట్రెస్ట్ చూపితే చదవడానికి ప్రయత్నిస్తాం. సో 1 అవర్లో ఒక సబ్జెక్ట్ ఎక్కువ కంప్లీట్ చేయలేం కదా. సో మీరు ఎలా చేయాలంటే 2 డేస్ టైం టేబుల్ వేసుకోండి. 2 డేస్ టైం టేబుల్ అంటే ఇప్పుడు ఈరోజు 10 అవర్స్ కేటాయించారంటే రేపు 10 అవర్స్ కేటాయిస్తారు కదా. ఈ 20 అవర్స్కి డిఎస్సిలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే ఆ సబ్జెక్టులన్నీ ఒక పేపర్ మీద రాసుకొని వాటి మార్క్స్ రాసుకొని అందులో మీరు ఏది డిఫికల్ట్గా ఉందో మీకు ఏది ఈజీగా ఉందో రాసుకొని అన్ని క్లారిటీ తెచ్చుకొని ఈ 2 డేస్లో ఎన్ని అవర్స్ తెలుగు చదవాలి, ఎన్ని అవర్స్ ఇంగ్లీష్ చదవాలి, ఎన్ని అవర్స్ మ్యాథ్స్ చదవాలి, ఇలా ప్రతిదీ కూడా ఓవరాల్గా ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ 20 అవర్స్కి ఎగ్జాంపుల్ 20 అవర్స్ వేసుకుంటే చెప్తున్నాను. రాసుకుంటే ఈరోజు సగం సబ్జెక్ట్ చదివితే రేపు సగం సబ్జెక్ట్ చదువుతారు. మళ్ళీ ఈరోజు చదివిన సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. సో ఎల్లుండి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఈ రోజు చదివింది ఈ టాపిక్ చదివేశాను కదా అని పక్కకి పెట్టేయకుండా ఆ నెక్స్ట్ డే చదివినప్పుడు ఏం చేయాలంటే ఈ రోజు చదివిన టాపిక్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఒకసారి చూసుకొని కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఏ టాపిక్ ఆ టాపిక్ చదివేసి పక్కన పడేసి మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ చేసేస్తూ ఉంటే ఫస్ట్ టాపిక్ మర్చిపోతూ ఉంటారు, ఫస్ట్ నుంచి చదివి మర్చిపోతూ ఉంటారు. సో అలా జరగకుండా ఉండాలంటే మీరు నెక్స్ట్ టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు టాపిక్ ఒకసారి రివిజన్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ టాపిక్ అయినా ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే మీ తప్పులు అంత తక్కువ అవుతాయి. లేకపోతే మీరు ఏ ప్రాక్టీస్ చేయకుండా చదువుకుంటా డైరెక్ట్గా ఎగ్జామే రాసేసారు అనుకోండి, అక్కడ మీరు ఏదన్నా చిన్న మిస్టేక్ చేసేస్తే అప్పుడు నష్టపోవాలి కదా. సో అలా నష్టపోకుండా ఉండాలంటే మీరు ఇంటి దగ్గరే ప్రాక్టీస్ బుక్స్ మెయిన్ అంటే కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి లెసన్ కూడా బిట్స్ రూపంలోని ప్రతి లెసన్ బిట్స్ తయారు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పబ్లికేషన్స్ ఏమున్నాయో అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మంచి ప్రాక్టీస్ బుక్స్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ ప్రాక్టీస్ బుక్స్ అనేది ఇప్పుడు 3rd క్లాస్ తెలుగు ఉందంటే 3rd క్లాస్ తెలుగు మొత్తం చదివేశాక దానికి సంబంధించి ప్రాక్టీస్ బుక్స్ ఒక 100 అన్నా ఉంటాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేసేయండి. దాని మీద ఒక 80% మీరు స్కోర్ చేయగలిగితే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోండి. అలా చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చదవండి. లేకపోతే టైం లేదు కదా అని మీరు ముందుకు వెళ్ళిపోతే మీరు ఫస్ట్ ఇది మర్చిపోతారు. అప్పుడు మీరు చదివినా సరే ప్రయోజనం ఉండదు. సో మీరు ఎన్ని టాపిక్లు కంప్లీట్ చేసినా సరే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మీకు ఎంతవరకు వచ్చిందో అవగాహన ఉంటుంది. లేకపోతే మీకు అసలు అవగాహన ఉండదు. లాస్ట్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మిస్టేక్స్ చేసేవచ్చు. సో
మీరు ఇప్పుడు నేను 4 పాయింట్లు చెప్పాను. ఏంటంటే ఖచ్చితంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు, పిల్లలకే లేవని చెప్పి సార్లు ఇవ్వటం లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు జెరాక్స్ తీయించేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా సరే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎంత మెటీరియల్ టెక్స్ట్ బుక్లో చేశారని చాలా మంది చెప్తుంటారు, కానీ ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ మిస్ అవ్వచ్చు. రేపు పొద్దున్న అదే బిట్గా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, నష్టపోయేది మనమే కదా. సో అలా నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఎస్జిటి వాళ్ళు అయితే 1 to 10th, ఎస్ఏ వాళ్ళు అయితే డిఫికల్టీ లెవెల్ ఇంటర్ వరకు తీసుకోవాలి. చెప్తున్నాను కదా, వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి మాత్రమే 6th నుంచి ఇంటర్ వరకు. ఎస్జిటి అయితే 1 to 2nd లేకపోయినా పర్లేదు, 3rd నుంచి 10th వరకు తీసుకోవాలి ఖచ్చితంగా. సెకండ్ పాయింట్ ఏంటంటే మెటీరియల్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కొనుక్కుంటే లేకపోతే మెటీరియల్స్ తీసుకున్నా సరిపోద్ది. సో టెక్స్ట్ బుక్ మెటీరియల్ పక్కన పెట్టుకొని ఏదన్నా పాయింట్ మిస్ అయిందంటే ఫస్ట్ టైం చదివి అది పెన్తో రాసేసుకోండి. సెకండ్ టైం మెటీరియల్స్ డైరెక్ట్గా చదివేసుకుంటే సరిపోద్ది, ఏది మిస్ అవ్వకుండా ఉంటాయి. సెకండ్ మెటీరియల్. థర్డ్ పాయింట్ ఏంటంటే టైం టేబుల్. చెప్తున్నాను కదా, ఇది ఖచ్చితంగా సరే మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోకపోతే దాని ప్రకారం మీరు టైం టేబుల్ ప్రకారమే ఫాలో అవుతారు. కాబట్టి మీరు టైం టేబుల్ రాంగ్గా వేసుకున్నారంటే రాంగ్గానే ఫాలో అవుతారు, అదే కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా ఫాలో అవుతారు. సో మన వీడియోస్లో టైం టేబుల్ కూడా ఎలా వేసుకున్నాలో చెప్పాను. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది వీడియో ఒకసారి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది టైం టేబుల్ ఎలా వేసుకోవాలనేది. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్స్, తర్వాత మెటీరియల్స్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్, తర్వాత టైం టేబుల్, తర్వాత ఏంటి ప్రాక్టీస్ బిట్స్. ఈ మధ్య కూడా చాలా పబ్లికేషన్స్ వస్తూ ప్రతి టెక్స్ట్ బుక్ ప్రతి క్లాసు కూడా కవర్ చేసే విధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఆన్లైన్లో టెస్టులు రాయాలంటే ఆన్లైన్లో టెస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే S&S వారు కానీ, కృషి పబ్లికేషన్స్ కానీ, సక్సెస్ సిరీస్ కానీ, ఇలా ప్రతిదీ కొంతమంది ఫ్రీగా పెడుతున్నారు, కొంతమంది ఫీజు తీసుకున్నారు, కొంచెం ఫీజు కూడా తీసుకుంటున్నారు. సో ఏదైనా సరే మీరు అది తీసుకోకుండా సెల్లో కొంతమందికి ఫోన్లో రాయడం ఇబ్బందికరంగా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించిన బుక్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా సరే ఈ 4 పాయింట్లు మీరు ఫాలో అయ్యి ప్రాపర్గా టైం టేబుల్ ఫాలో అయ్యి ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే ఇంటి దగ్గర ఉన్నా సరే జాబ్ కొట్టవచ్చు. ఎందుకంటే చాలామంది గృహిణులు లేకపోతే పిల్లతల్లి లేకపోతే వేరే జాబ్ చేసుకుంటా గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఏదన్నా సరే మన పట్టుదల సంకల్పమే ఉంటే ఎలాంటిదన్నా మనం సాధించగలం. అది కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే, ఒకవేళ ఏ అవగాహన లేనోళ్ళు పర్లేదు మేము కోచింగ్కి వెళ్ళగలే ఫైనాన్షియల్గా పర్లేదు అనుకున్న వాళ్ళు కోచింగ్కి వెళ్ళిపోవచ్చు. లేకపోతే రివిజన్కి వెళ్ళొచ్చు. మీ ఇంటి దగ్గర మొత్తం ప్రిపేర్ అయిపోయి రివిజన్ అంటే ఏంటి, డైలీ టెస్టులు పెడుతుంటారు. సో దానికి వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఈ 4 పాయింట్స్ ఫాలో అవ్వాలి. మెయిన్ ఏంటి, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్, టైం టేబుల్, తర్వాత ఆన్లైన్ ప్రాక్టీస్ బిట్స్. ఆన్లైన్లో కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ బుక్స్ కొనేసుకొని ప్రతి టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ ఫస్ట్ 3 పాయింట్లు ఎన్ని జరిగినా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీరు ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఎంత వచ్చిందో తెలియదు. వచ్చిందనే అనుకుంటారు. రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళి బిట్ చూసినప్పుడు అయ్యో నేను ఇది చదవలేదు, లేకపోతే సరిగ్గా గుర్తుకు రావట్లేదు, అవన్నీ మిస్టేక్స్ జరుగుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు ఏదన్నా తప్పు పెట్టినా సరే మీరు తర్వాత ఆన్సర్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఎగ్జామ్లో అయితే అవకాశం ఉండదు కదా, అనవసరంగా ఒక మార్క్ పోతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఎస్జిటికి అయితే 3rd to 10th, ఎస్ఏ వాళ్ళకి అయితే 6th ఇంటర్ వాళ్ళ సబ్జెక్టు. తర్వాత ఏంటి మెటీరియల్స్, తర్వాత ఏంటి టైం టేబుల్, ప్రాపర్గా టైం టేబుల్ వేసుకోవాలి. తర్వాత ఏంటి ప్రాక్టీస్ బిట్స్. ఈ 4 పాయింట్లు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.